హాయ్ హలో వెల్కమ్ టు హైగ్రీవాస్ ఛానల్. అందరు బాగున్నారా? ఓకే, ఈరోజు స్పెషల్ ఏంటంటే మామిడికాయ చట్నీ. దీనికి కావాల్సినవి మామిడికాయలు, 2 టమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, మిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సాల్ట్, ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. దీనిలో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం, జస్ట్ టమాటాలు మిర్చి వేయించడానికి. కొంచెం ఇప్పుడు ఈ ఆయిల్లో మామిడికాయ ముక్కలు, వేయించుకోవాలి. మామిడికాయ ముక్కలు కొంచెం గోలినాయి కదా, ఇప్పుడు ఇందులో టమాటా, మిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి మామిడికాయ టమాటా ముక్కలు. ఇందులోనే ఉల్లిగడ్డ, ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మామిడికాయ ముక్కలు, టమాటా, మిర్చి, ఎల్లిగడ్డ, ధనియాలు మంచిగా గోలినాయి కదా. ఇప్పుడు ఇవి చల్లారే వరకు వెయిట్ చేసి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఇదైతే చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుందాం. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను, మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్, ఉప్పు అండ్ కొంచెం కొత్తిమీర. వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా, పేస్ట్ రెడీ. ఇప్పుడు మీరు కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదు. నాకు మాత్రం పోపు పెట్టుకుంటేనే ఇష్టం, సో నేను పోపు పెడుతున్నా. దీనికోసం బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, వేయాలి. వేసిన తర్వాత అవి గోలిన తర్వాత కొంచెం కరివేపాకు. మీరు వేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి పోపులో కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది టేస్ట్. గోలినాయి కదండి, ఇప్పుడు కరివేపాకు, కొంచెం లైట్గా పసుపు తీసుకొని మనం స్టవ్ కట్టేద్దాం. ఇక ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ను ఇందులో యాడ్ చేద్దాం.
చూసారు కదండి, మామిడికాయ టమాటా చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.